నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే తెలంగాణ రాష్ట్రంలో మిగిలి ఉన్నది స్థానిక ఎన్నికలే. స్థానిక ఎన్నికల నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు, ఆశావాహులు, సరే బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, ఎవరైనా కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మద్యం. ఇంకొకటి ఏంటంటే ప్రజలు కూడా మద్యానికి అలవాటు పడి కొంతమంది చాలామంది అనుకుంటూ ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారులే. మనం ముఖ్యంగా ఒక సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు నోటిఫికేషన్ వస్తే ఇక వీళ్ళు మాట్లాడే మాట ఏంటంటే దాదాపు ఇప్పటికే ఆ గ్రామాలలో చర్చ జరుపుతూ ఉన్నారు. అక్కడక్కడ నలుగురు ఐదు కూర్చున్న కాడ ఈ ఓట్లు అయిపోయేదాకా ఇదే పండుగ ఉంటుంది. ఇక ఓట్లు అయిపోయేదాకా అదే పండుగ. వీని దూల తీరుతుంది. ఎవడైతే నిల్చుంటాడో వాళ్ళ దూల కంపల్సరీ తీరుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎప్పుడు ఫోన్ దగ్గరనే పెట్టుకుంటారు. ఇక 100% ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఎవరైనా కానీ గ్రామ ప్రజలైనా కానీ, సర్పంచ్ అభ్యర్థులైనా, ఎంపీటీసీ అభ్యర్థులైనా, ఎవరైనా కానీ గ్రామ ప్రజలకు సేవ చేద్దామనే మనకు ధ్యాస ఉండాలి తప్పితే మనం మందు తాగిపిస్తానో లేకపోతే వాళ్ళు ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నికలు చాలా కాస్ట్లీ అయిపోయినాయి. ఎన్నికలు ఒక సామాన్యుడు నిలబడే స్థాయిలో కనబడతలేవు. ఎందుకు వేసారంటే పైసలు ఎక్కువ అయిపోయినాయి. పైసలు రైతు భరోసా పేరిట, ఆ భరోసా పేరిట, ఈ భరోసా పేరిట అక్రమంగా గుట్టలకు, చెట్లకు, పెట్రోల్ పంపులకు 100 ఎకరాలను కూడా రైతు భరోసా ఇచ్చిరు. వాడు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ పెట్టి రియల్ ఎస్టేట్ రంగాన్ని అమాంతం పెంచేసిండు. పెరగదు ఇక రియల్ ఎస్టేట్ పెరిగమంటే అట్లా పెరిగిపోయింది. సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకసారి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు వచ్చిన తర్వాత మరొకసారి ఎన్నికలకు పోయే ముందు ఏది కానీ ఈరోజు ఎన్నికల్లో నిలబడాలంటే కొన్ని లక్షలు పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. అందులో ముఖ్యంగా చిన్న వాళ్ళు, ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో ఒక సర్పంచ్గానే నిలబడాలని కోరుకున్న వాళ్ళు, లేకపోతే ఎంపీటీసీగా గెలవాలని కోరుకున్న వాళ్ళు మాత్రం పాపం చాలామంది అప్లపాలు. ఇప్పటికే చాలామంది సర్పంచ్లు 20 లక్షలు, 25 లక్షలు, 10-15 లక్షలు, దాదాపుగా 5 లక్షలకు తక్కువ లేకుండా ఒక్కొక్క సర్పంచ్లకు మీద పడ్డ మనం చూస్తూ ఉన్నాం. ఈ బిల్లులు అయితే ఏవైతే మీద పడ్డాయి మనం చూస్తూ ఉన్నాం. మరి దీనికి సమాధానం చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. సరే అది అవుతుందా కాదా అనే విషయం పక్కకు పెడితే, ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు జరిగితే మరి ఇదివరకు పాత పెండింగ్ బిల్లుల సంగతి ఏంది అది ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే కొత్తగా సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థుల కోసం ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే చాలామంది దేనికోసం ఖర్చు పెడతా ఉంటారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో దాదాపుగా ఈ పబ్లిసిటీ మందిని పిలవడం, లేకపోతే మనం మద్యం తాగిపోయడం, ఈ ఓటుకు నోటు పైసలు ఇవ్వడం, ఈ డబ్బులు అనేది వృధా ఖర్చు పెట్టుకోకండి. నేను నాయకులకు చెప్తున్నా, ప్రజలకు చెప్తున్నా, దయచేసి గ్రామ ప్రజలకు, తెలంగాణ ప్రజానికానికి స్థానిక ఎన్నికలలో ఒకటే దండం పెట్టి చెప్తా ఉన్నా, మీరు స్థానిక ఎన్నికలలో డబ్బులు తీసుకోకుండా ఓటేయండి. డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే గెలిచిన వాడికి సంతోషంగా పనిచేయగలుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు నీకు డబ్బులు ఇవ్వడం కోసం వాడికన్నా తీసుకొచ్చి, ఇప్పుడు నీకు సింపుల్గా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం పనితీరు చెప్తాను. మీకు మహిళా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నది. ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నప్పుడు ఆ డబ్బులను ఎవరు కడతారు? రేవంత్ రెడ్డి కట్టడు, లేకపోతే ఇటు మాజీ సీఎం కేసీఆర్ కట్టడు. ఎవరి ఖాతాలకు వెళ్ళి కడతారంటే మళ్ళీ మన ఖాతాలకు వెళ్ళి. సేమ్ యాస్టీజ్గా ఆ రాష్ట్రంలో అమలవుతున్న పద్ధతినే మనం తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో తీసుకుందాం. ఒకసారి గ్రామ పంచాయతీలలో అంతే. ఒక సర్పంచ్గా గెలవాలంటే దాదాపు ఒక 1000 ఓట్లు ఉన్నాయి అనుకో. ఓటుకు ఎంతో 500, 1000 రూపాయలు వంచిన అనుకో. ఓటుకు 1000 వంచిన అనుకో. 1000 ఓట్లుంటే ఒక 10 లక్షలు అవుతాయి అనుకో. 10 లక్షలు అవుతాయా? 10 లక్షలు అవుతున్న నేపథ్యంలో ఆ 10 లక్షలు ఎక్కంచెలు తీసుకురావాలి. 10 లక్షలు ఎక్కంచెలు తీసుకురావాలి. 10 లక్షలు మళ్ళీ మీ ఎన్నికలు తీయాలి. గ్రామ పంచాయతీ ఎన్నికలలో అంటే మీ జనాభా ఎంత, మీకు వచ్చే ఇన్కమ్ ఎంత, ఆ లెక్కలు తెలియకుండా, కనీస అవగాహన లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 లక్షలు పెడితే ఆ 10 లక్షలు ఎక్కంచెలు వస్తాయి. మరి గ్రామ పంచాయతీకి ఈ ఫండింగ్ అంతా ఎక్కంచెలు తయారు చేసుకోవాలి. ఇదంతా ఎక్కంచెలు చేయాలంటే మీకు వచ్చిన సొమ్మునే గ్రామ పంచాయతీకి ఏవైతే గ్రామ ప్రజల కోసం ఖర్చు పెట్టుమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఇస్తాయో ఆ డబ్బును కాజేసే దిశగా అవినీతి పరులుగా మారుతారు ఏ నాయకుడైనా కానీ. మీరు డబ్బులు తీసుకోకుండా మద్యానికి అలవాటు పడకుండా, అంటే వాళ్ళు ఇచ్చే 500కో 1000 రూపాయలకో మీ 5 సంవత్సరాల కాలంలో మీరు కుటుంబ సభ్యులు నలుగురు కలిసి ఏదైనా బయటకైనా కానీ, లేకపోతే నలుగురు కలిసి ఏదైనా చుట్టాలు వస్తే ఒక 4-5 కలిసి ఆ రోజు పండుగ చేసుకున్నా కానీ ఒక 1000-1500 మీకు సరిపోవు. దయచేసి మిత్రులారా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే స్థానిక ఎన్నికలలో ఖర్చు చాలా తగ్గించుకోవాలి. ఈ దుబారా ఖర్చు అనేది ఎక్కువ పెట్టుడు బంద్ చేసుకోవాలి. నేను ప్రతిసారి చెప్తా ఉన్నా, ఈ మధ్యకాలంలో ప్రచారంలో తీవ్రంగా మీరు ఈ ప్లాంప్లెట్లకనో లేకపోతే ఈ ఫ్లెక్సీలకనో దీనికి కానీ వృధా ఖర్చు చేసుకోకండి. మనకు ఒక అద్భుతమైన అవకాశం ఉన్నది. సోషల్ మీడియా. సర్పంచ్గా పోటీ చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే ఎంపీటీసీగా పోటీ చేసి సోషల్ మీడియా వాడురి. మీ వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోండి, మీ వాట్సాప్లలో ప్రచారం చేయండి, వాట్సాప్ గ్రూపులలో ప్రచారం చేసుకోండి. గ్రూపులలో ప్రచారం చేసుకోవాలంటే వీని బొమ్మ వీడు పెడతాం, ఇంకోని బొమ్మ వాడు పెట్టిన గట్ల కాదు. ఎవరి వాట్సాప్ పోస్టులు వాళ్ళు పెట్టుకోరి, వాళ్ళకు ఓటేయమని చెప్పుకోరి, ఈ పద్ధతిలో నేను వేస్తాను బాండ్ పేపర్ రాపించుకోరి. తప్పేమున్నది అలా.
గ్రామ ప్రజలకు కూడా చెప్తా ఉన్నా, స్థానిక ఎన్నికలలో పోటీ చేసేవారు మా ప్రజల కోసం ఏం చేస్తారు క్లియర్గా అడగండి. మీకు 5 సంవత్సరాల కాలంలో వాళ్ళే మిమ్మల్ని బంగారు మేడల్లో పెట్టుకొని చూసుకోరు, అలాగే మీకు ఏం బంగారు గనులు తవ్వియరు, మీకు బంగారు పొలంలో అన్నం పెట్టి తినిపియరు ఎవరు కానీ, ఏ సర్పంచ్ అయినా కానీ. మీకు రోడ్లు ఉన్నాయా, వసతులు ఎట్లున్నాయి, నీటి సౌకర్యం ఎట్లున్నది, బస్సు సౌకర్యం ఎట్లున్నది, గ్రామ పంచాయతీలో కొరతలు అసలు అవస్థలు పడుతున్నది ఏంది, ఆ సమస్యలు తీర్చగలగడం గదే ఆ బాండ్ పేపర్లో రాపించుకొని క్లియర్గా చేయమని రాసి ఇవ్వమనండి. ఒకవేళ 5 సంవత్సరాల కాలంలో ఒకవేళ రాసి చేయమని పక్షాన అడగడానికి కూడా అవకాశం ఉంటుంది, వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సర్పంచ్లు ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో ఖర్చు తక్కువ పెట్టుకుంటే 100కు 100% గెలిచినా ఓడినా బాధ ఉంటుంది. అదే లక్షలు పెట్టుకొని ఇంటిలి పాది ఉన్న భూములు అమ్ముకొని మీకు అలా వచ్చేది ఉండి పోయేది ఏమిటో దయచేసి మిత్రులను ఒకటే చెప్తా ఉన్నా, మీ గ్రామ పంచాయతీ స్ట్రెంత్ ఎంత, అసలు మీ బలం ఎంత, మీ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలు ఎంత, వాళ్ళ ఖర్చు ఎంత, అసలు ఇన్కమ్ ఎంత, ఈ అవగాహన లేకుండా సర్పంచ్కి పోటీగా దిగకండి. దయచేసి అప్పులకపాలు కాకండి. ఎందుకంటే చాలామంది కుటుంబాలను కోల్పోతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. సర్పంచ్గా గెలిచి ఒకసారి మీ సీనియర్ మీ ఎవరైతే ఉంటారో ఇవరకు పోటీ చేసిన సర్పంచ్లు వాళ్ళని ఒకసారి కనుక్కోండి. మాకు అప్పులైనా అని అడుగుతా ఉన్నారు కదా, దేనికి ఎంత పెట్టిరు, ఎట్లా పెట్టిరు, అసలు మన గ్రామానికి ఎంత వస్తుంది మీరు కొట్టుకోండి. చాలామంది గ్రామ పంచాయతీలో నిధులు ఎట్లా వస్తుంది, ఈ గ్రామ స్వరాజ్ అనే ఒక యాప్ ఉంటుంది, యాప్లో కొట్టుకోండి, మొత్తం డీటెయిల్స్ వస్తాయి. మీ గ్రామ పంచాయతీకి సంవత్సరానికి ఎంత వస్తున్నాయని పూర్తిగా డీటెయిల్స్ ఉంటుంది. అంత కాకపోతే మండల కేంద్రంలో పోయి మీరు మండల కేంద్రంలో సమాచార హక్కు చట్టం కింద పెడితే మీకు ఎవరైనా ఇస్తారు. మండల కేంద్రంలో పోయి మీకు సమాచార హక్కు చట్టం కింద కావాలంటే మాకు ఇంతవరకు నిధులు ఎంత వచ్చినాయి ఏం కథ అనేది చెప్తే ఎవరైనా ఇస్తారు. అలాగే మీ గ్రామ పంచాయతీలో పెట్టండి, ఇంతవరకు సమాచార హక్కు చట్టం కింద పెట్టి మేము ఇంతవరకు గ్రామ పంచాయతీకి ఈ 5 సంవత్సరాల కాలంలో మాకు నిధులు నచ్చినాయి అనేది ఒకసారి క్లియర్గా తెలుసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది. మనం పెట్టే ఖర్చు ఎంత, మనకు వచ్చే రాబడి ఎంత అనేది అర్థమవుతుంది. అప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దనేది డిసైడ్ చేసుకొని దయచేసి మీ కుటుంబాలను కోల్పోకండి. ఎందుకంటే నేను పర్టికులర్ పదే చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నా అంటే మనం ఏం చేస్తామో తెలియంది, మనకు క్లారిటీ లేనిది లక్షలు గుమ్మరిచ్చి అందులో వాడు పెట్టే నమస్తల కోసం జిందాబాద్ల కోసం మనం ఆవేశపడి మన పేగులు తెంపుకున్నాం అనుకో, మన పేగులు చీరుకుంటే మనం ఎన్ని పడతాయి. దయచేసి మిత్రులారా సోషల్ మీడియాని ఎక్కువ వాడే ప్రయత్నం చేయండి. సర్పంచ్ ఎన్నికలలో సోషల్ మీడియాని ఎక్కువ వాడి ప్రయత్నం చేయండి. ఆ వాడి నిజంగా పబ్లిసిటీ మీ ఊళ్ళలో మీ గ్రామ పంచాయతీలో దాదాపుగా 100కు 100% ఇప్పుడు 100లో ఒక 90 మంది అయినా మీ దగ్గర నంబర్లు ఉంటాయి. ఈ రోజులలో అందరికీ వాట్సాప్లు ఉన్నాయి. ఆ ప్రయత్నం చేయండి. ఈ ఖర్చు భారం తగ్గుతుంది. మీ భారం ఏదైతే ఉంటుందో డబ్బులు మీరు ఫ్లెక్సీలకు పెట్టరు, దానికి పెట్టరు, దీనికి పెట్టరు, ఈ భారం అనేది తగ్గుతుంది. దయచేసి ఈ వాట్సాప్ని ఎక్కువ వాడే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియాలో మీరు ఎక్కువ స్పెండ్ చేయండి. ఏదైనా మీరు ఏం చేస్తారు ఏం కథ అని క్లారిటీ ఇవ్వండి. ఒక గ్రామ ప్రజల కోసం చిన్నగా వట్టిగా వాయిస్ మాట్లాడి స్టేటస్ పెట్టుకోండి, అందరూ చూస్తారు. నచ్చితే కామెంట్ చేస్తారు, లేకపోతే లేదు. నచ్చకపోతే వాళ్ళ సంధానాలు చూసుకుంటారు. దయచేసి మిత్రులారా సర్పంచ్ ఎన్నికల్లో కనీసం అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే పోటీ చేయండి. ఏదో మేము వాళ్ళు నమస్తలు పెడతారనో, జిందాబాదులు పెడతారనో, లేకపోతే మనకి ఎకరాలు భూములు ఉన్నాయనో, ఎకరం మేనా పర్లేదు అనుకుంటే మనం బాధపడేది మనం కాదు, మన తల్లిదండ్రులు బాధపడతారు, చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. ఎందుకంటే మన గ్రామ పంచాయతీ బలం ఎంతో తెలుసుకోవాలి, మనకి వచ్చే ఇన్కమ్ ఎంత, మనం పెట్టే పెట్టుబడి ఎంత, అసలు ఈ ఇన్కమ్ ఎట్లా పూడ్చుకోగలుగుతాం, మనకి ఈ రాబడి ఎట్లా వస్తుంది. లేదు సర్పంచ్ కావాలని కోరుకుంటే ఇక మీ ఇష్టం, మీ ఎంతైనా పెడతామంటే ఆ బలగం ఎంత తర్వాత వచ్చే బాధలు ఏంటని కూడా బాధలు కూడా ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, బంధాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రజలు మరల పడితే ఎట్లుంటుంది అవన్నీ ఉంటాయి. దయచేసి మిత్రులారా వెనక ముందు చూసుకొని ఖర్చు పెట్టుకొని వీలైనంత వరకు మీరు ఏం చేయగలుగుతారో ఒక బాండ్ రూపకంలో ప్రజలకు రాసివ్వండి. లేకపోతే ప్రజలు కూడా సర్పంచ్ అభ్యర్థులు ఎందరు నిల్చున్నా కానీ మీ గ్రామ ప్రజల కోసం ఏం చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు, మీ సమస్యలు ఏది ఉన్నాయని క్లియర్గా మా మేనిఫెస్టో ఎట్లుంది, మా మేనిఫెస్టో ప్రకారం ఇప్పుడు అందరూ కూడా అదే ప్యాషన్ అయిపోయింది. చాలామంది మేము యువత ముందుకు వచ్చి మేము బాండ్ పేపర్ రాసిస్తాం, ఇది రాకపోతే రాజీనామా చేస్తామని చాలామంది రాసిస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. దయచేసి వీలైనంత వరకు ఖర్చు తగ్గించుకోండి. ఖర్చు తగ్గితే ప్రజలకు అటు నాయకులకు ఈ అభ్యర్థులకు నిల్చున్న అభ్యర్థులకు కూడా సేఫే. ఎందుకంటే చాలా మటుకు ఖర్చు తగ్గితే ఈ తర్వాత మళ్ళీ ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఈ ప్రజల దగ్గర వసూలు చేసే కార్యక్రమం అనేది ఉండదని నేను అనుకుంటున్నా. ప్రజలకు కూడా ఏంటంటే గల్లా పట్టుకుని అడగచ్చు, నీ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఓటేసినా నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు, మన గ్రామ ప్రజల కోసం నువ్వు ఏమేమి హామీలు ఇచ్చినావు, ఎందుకు నెరవేరుస్తున్నావు అని ఆ గల్లా పట్టుకుని అడగచ్చు. దయచేసి మీరు సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటే ఈ కార్యక్రమాలు చేయండి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఒకవేళ సర్పంచ్ ఎవరైనా అభ్యర్థులు ఉంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.